బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్రెగుట్టను గ్రే హౌండ్స్ దళాలు ముట్టడించాయి. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కూంబింగ్ కొనసాగుతుంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ పోలీసులతో ఆపరేషన్ ఖగార్ కొనసాగుతుంది. కర్రెగుట్టలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. ఏ క్షణమైనా భారీ ఎన్కౌంటర్ జరిగే అవకాశం ఉంది. కర్రెగుట్టపైకి ఎవరు రావద్దు, మందు పాత్రలు అమర్చొద్దని మావోయిస్టులు ప్రకటించారు. కర్రెగుట్టను గ్రే హౌండ్స్ దళాలు ముట్టడించాయి. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కూంబింగ్ కొనసాగుతుంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ పోలీసులతో ఆపరేషన్ ఖగార్ కొనసాగుతుంది. కర్రెగుట్టలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. ఏ క్షణమైనా భారీ ఎన్కౌంటర్ జరిగే అవకాశం ఉంది. కర్రెగుట్టపైకి ఎవరు రావద్దు, మందు పాత్రలు అమర్చామని మావోయిస్టులు ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. చెప్పండి సుధాకర్. కర్రెగుట్టను ప్రస్తుతం గ్రే హౌండ్స్ దళాలు, అదేవిధంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ పోలీసులు నిన్న అర్ధరాత్రి తర్వాత పూర్తిగా తమ స్వాధీనంలో తీసుకున్నారు. పోలీసులు కర్రెగుట్టను ప్రస్తుతం ముట్టడించారని చెప్పొచ్చు. సుమారు 1000కి పైగా పోలీసు బలగాలు కర్రెగుట్టలో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. కర్రెగుట్టకు సంబంధించి గతంలో మావోయిస్టులు ఒక లేఖను విడుదల చేశారు. సాధారణ పౌరులు ఎవరు, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు ఎవరు కర్రెగుట్టపైకి రావద్దు, ఇక్కడ మందుపాత్రలు అమర్చాం, పోలీసులను హతమార్చడమే లక్ష్యంగా మందుపాత్రలు అమర్చాం కాబట్టి ఎవరు రావద్దు, వచ్చి తన ప్రాణాలను కోల్పోవద్దంటూ గతంలో మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారు. దీంతో పోలీసులకు అనేక సంవత్సరాలుగా లేకుంటే అనేక ఏళ్లుగా కొంత అనుమానం ఉంది. కర్రెగుట్టను స్థావరంగా చేసుకుని మావోయిస్టు అగ్రనాయకులతో పాటు మావోయిస్టులు భారీ సంఖ్యలో కర్రెగుట్టలో ఉన్నారనేది పోలీసుల అనుమానం. అందుకు అనుగుణంగా మావోయిస్టు లేఖ కూడా విడుదల చేయడంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. దీంతో పోలీసులు నిన్న అర్ధరాత్రి తర్వాత కర్రెగుట్టను ముట్టడించారు. దీంట్లో ఛత్తీస్గఢ్ పోలీసులు, తెలంగాణ పోలీసులు, రెండు రాష్ట్రాల పోలీసులు కూడా ఇందులో ఉన్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ బార్డర్లో వెంకటాపురం మండలంలో కర్రెగుట్ట ఉంటుంది కాబట్టి ఏ క్షణాన్నైనా ఇక్కడ భారీ ఎన్కౌంటర్ జరిగే అవకాశం ఉందనే వార్తలు మాత్రం చుట్టుపక్కల గ్రామస్తులు కొంత భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒకవైపు మావోయిస్టులు, మరొక వైపు పోలీసులు మోహరించున్నారనేది ఆ గ్రామస్తుల అభిప్రాయంగా ఉంది. అందుకే ప్రజలు కొంత భయాందోళనకు గురవుతున్నారు. అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆపరేషన్ ఖగార్ ని పెట్టారు. ఛత్తీస్గఢ్ లో ముఖ్యంగా మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా హోంశాఖ మంత్రి అమిత్ షా ఆపరేషన్ ఖగార్ ను ఎప్పుడైతే అమల్లోకి తీసుకొచ్చారో అందులో భాగంగా ఛత్తీస్గఢ్ లో ఉన్న మావోయిస్టులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. వందల సంఖ్యలో మృత్యువాత పడడం, అదేవిధంగా పదుల సంఖ్యలో లొంగుబాటు జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టు ఉద్యమం అనేది కుదేలవుతుంది. మావోయిస్టుల ఏరివేత అనేది క్రమేపీ పుంజుకుంటుంది. ఈ నేపథ్యంలో చివరిగా కర్రెగుట్ట వద్దకి పోలీసు బలగాలు చేరుకున్నాయి కాబట్టి కర్రెగుట్టలో ఉన్న మావోయిస్టులను కూడా ఏరివేస్తే ఆపరేషన్ ఖగార్ అనేది ఇక క్లైమాక్స్ కు చేరినట్టే అనేది భద్రతా దళాలు భావిస్తున్నాయి. అందులో భాగంగానే కర్రెగుట్టను లక్ష్యంగా చేసుకుని ఇక్కడ కూంబింగ్ అనేది జరుగుతుంది. ఈ కూంబింగ్ లో భాగంగా ఒకవేళ మావోయిస్టులకి పోలీసులకు ఎదురుకాల్పులు జరిగే అవకాశం ఉందా అనేది ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇప్పటికే ములుగు ఎస్పీతో పాటు వివిధ పోలీసు అధికారులు ఇప్పటికే ప్రకటనలు చేశారు. కర్రెగుట్టలో పోలీసులు మావోయిస్టులు మందుపాత్రలు అమర్చామని చెప్తున్నారు. ఇది సరైనది కాదంటూ కూడా ప్రకటనలు వెలువరించాయి. అదేవిధంగా బంజారా సంబంధించిన ఎవరైతే ఉన్నారో కొందరు ఆదివాసీ గిరిజన సంఘాలు వారు కూడా లేఖలు విడుదల చేశారు మావోయిస్టులకు వ్యతిరేకంగా. కాబట్టి ఆపరేషన్ ఖగార్ లో భాగంగా మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా మావోయిస్టులను పూర్తిగా తుదముట్టించడమే లక్ష్యంగా కొనసాగుతున్న ఖగార్ అనేది క్లైమాక్స్ చేరినట్టుగానే భావించవచ్చు. అమిత్ షా ఏదైతే సంకల్పంతో ఆపరేషన్ ఖగార్ పెట్టారో అది ఆయన సక్సెస్ అయినట్టుగానే భావించాల్సి ఉంటుంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా చెప్తున్నారు. ఎక్కడ కూడా మావోయిస్టు ఉద్యమం అనేది ఉండొద్దు. అదేవిధంగా తీవ్రవాద సంస్థలు, అదేవిధంగా ఇతర సంస్థలు అన్నింటినీ కూడా ముట్టడిస్తామంటూ అమిత్ షా చెప్పిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా జరుగుతున్న ఇప్పటికే మావోయిస్టుల
స్థావరాలు ఏవైతే ఉంటాయో వారు సురక్షిత స్థావరాలను ఛత్తీస్గఢ్తో పాటు ఇతర ప్రాంతాల్లో ఏర్పరచుకున్న స్థావరాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పోలీసులు స్వాధీనం చేసుకుంటూ వస్తున్నారు. చివరిది కర్యగుట్టగా పేర్కొంటున్నారు కాబట్టి చూడాలి కర్యగుట్ట వద్ద ఎప్పుడు ఏం జరుగుతుందనే ఒక భయాందోళనలు గ్రామస్తులలో ఉన్నాయి, అదే ప్రజలలో ఉన్నాయి. అదే భారీ ఎన్కౌంటర్ ఏమైనా జరిగే అవకాశం ఉందా? అదేవిధంగా హిడ్మా అనే మావోయిస్టు కూడా ఇందులో ఉన్నారని చెప్తున్నారు. అదేవిధంగా మావోయిస్ట్ అగ్రనేతలు హిడ్మాని ఒక మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా ఉన్నారు కాబట్టి హిడ్మాన్ కూడా ఇక్కడే ఉంటే అతను తుదముట్టించేందుకు కూడా మావోయిస్టుల లక్ష్యంగా ఆపరేషన్ కగారు జరుగుతుంది. ఇప్పుడు కర్యగుట్ట వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ఎప్పుడు ఏం జరుగుతుందనే ఆందోళన ఒకవైపు సామాన్య ప్రయాణికులను నెలకొంది. సో ప్రజలు చాలా భయాందోళనకి గురి అవుతున్నారు కాబట్టి ప్రజలకు ప్రభుత్వం ఎలాంటి రక్షణ ఇచ్చే అవకాశం ఉంది సుధాకర్? ఒకవైపు పోలీసులు మరొక వైపు మావోయిస్టులు రెండు వైపుల నుంచి కూడా సామాన్య ప్రజలకు కొంత ఇబ్బంది ఉంటుంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అటు పోలీసుల నుండి ఇటు మావోయిస్టుల నుంచి సామాన్య ప్రజలపైన ఒత్తిడి ఉంటుంది. ఒకవేళ కర్యగుట్ట వద్ద భారీ ఎన్కౌంటర్ జరిగినట్టయితే ఆ ప్రభావం ప్రజలపైన కూడా పడే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే సామాన్య ప్రజలు ఎవరు కర్యగుట్టపైకి రావద్దు, మందుపాత్రలు అమర్చామంటూ మావోయిస్టులు పేర్కొన్నారు. మందుపాత్రలను మావోయిస్టు అమర్చడం సరైనది కాదు, ఆ మందుపాత్రలన్నింటినీ తొలగిస్తాం, ప్రజలు ఎవరు భయపడొద్దంటూ పోలీసులు ప్రకటించారు. అదేవిధంగా గిరిజన సంఘాలు కావచ్చు, ఆదివాసీ సంఘాలు కూడా మావోయిస్టులకు వ్యతిరేకంగా లేఖలు విడుదల చేశాయి. ఇలా విభిన్నమైన కోణాలలో విభిన్నమైన ప్రకటనలు వస్తున్న నేపథ్యంలో సామాన్య ప్రజలైతే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, భయాందోళనకు గురే అవకాశం ఉంటుంది. వీటి ప్రభావం వారిపైన తప్పకుండా పడే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.